ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీలా సమేత గోదారంగనాథ స్వామినే నమః. మధుర భక్తి మార్గంలో జీవులు తరించవచ్చు అని నిరూపించటానికి పన్నిద్దరాళ్వారులలో ఒక ఆళ్వారు అయిన గోదాదేవి భూదేవి అంశతో భూమి మీద అయోనిజగా అవతరించటం జరిగింది. దరిదాపుల్లో 1200 సంవత్సరాల క్రితం మధురా పట్టణానికి సమీపంలో ఉన్న శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు అనేటటువంటి ఒక భక్తుడు ఉండేవాడు. ఈయన్ని పెరియాళ్వార్ అంటారు. అంటే 12 మంది ఆళ్వారులలో ఈయన పెద్దవాడు. ఈయన పేరు భట్టనాథుడు. ఎల్లప్పుడూ విష్ణువుని తన చిత్తమునందు నిలుపుకుని తానే విష్ణువు యొక్క అభిప్రాయాన్ని మాత్రమే అమలు జరుపుతానని, తానే విష్ణువు యొక్క చిత్తము, విష్ణువు చిత్తమే తాను అన్నట్టుగా ప్రవర్తించేవాడు గనక ఈయనకి విష్ణుచిత్తుడు అనేటటువంటి పేరు లోకంలో వ్యాప్తి చెందింది. ఆయన విల్లిపుత్తూరులో ఉన్నటువంటి వటపత్రసాయిని కొలుస్తూ, ఆ వటపత్రసాయి పసిపిల్లవాడు గనక అతడే తన సంతానంగా భావించుకుంటూ తనకి సంతానం లేదనేటటువంటి బాధ కూడా లేకుండా భగవత్ కైంకర్యంలో జీవితాన్ని చక్కగా కొనసాగిస్తూ ఉండేవాడు. తనకి కోరికలు లేవని, అహంకారం లేదని, మమకారం కూడా లేదని విన్నవించుకున్నాడు. ఆ మమకారం ఉన్నదో లేదో తెలియాలి అని చెప్పి భూదేవంశతో తులసి చెట్లకి పాదులు చేస్తూ ఉన్న సందర్భంలో తులసి పొదలలో ఒక పాప ఆయన కంట పడేటట్టుగా చేశాడు ఆయన ఇష్టదైవం. రోజు పూలు కోసి మాలలు కట్టి స్వామికి అర్పణ చేయడమే తన జీవిత ధ్యేయంగా ఉన్నటువంటి విష్ణుచిత్తుడు ఆ పూలు కూడా తాను పెంచినటువంటి చెట్ల నుంచే రావాలి అని వాటికి పాదులు తవ్వి నీళ్లు పెట్టి ఆ పూశాక కూస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే తులసి పొదల్లో ఒక పాప లభించిందో అది కూడా ఒక పుష్పం అనుకున్నాడు. ఒక పుష్పమాలికగా భావించి, భగవత్ ప్రసాదంగా భావించి ఆయనకి అంకితం అనుకున్నాడు. తండ్రితో పాటుగా ఆ అమ్మాయి పెరుగుతూ వచ్చింది. భూదేవి తనకు ఇచ్చింది గనక గోదా అని పేరు పెట్టుకున్నాడు. గో అంటే భూమి అనే అర్థం కూడా ఉంది. గోదా అంటే భూమి చేత ఇవ్వబడింది అనే అర్థంలో. తమిళంలో కోదై అంటే పూలమాల అని అర్థం. మనం గోదా అనేదాన్ని తెలుగులో గోదా అంటే తమిళంలో కోదై అంటారు. ఈయన పూలమాలగా భావించుకున్నందుకు కోదై, భూమి ఇచ్చినందువల్ల గోదా. అల్లారు ముద్దుగా పరమాత్ముడు తనకు ప్రసాదించినటువంటి వరంగా అనుకుని పెంచుకుంటూ ఉంటే ఆ గోదకి యుక్త వయస్సు వచ్చేసరికి భగవంతుడి మీద మధుర భావం కలిగింది. అంటే భగవంతుణ్ణి వివాహం చేసుకోవాలనే కోరిక కలిగింది. ఇది మానవకాంతలకి సహజమైంది కాదు. ఆ భావన కలిగినప్పుడు తన మనసులో ఉన్నటువంటి భావనలు ఎవరికి చెప్పగలదు? చిన్నపిల్ల. పెళ్లి చేసుకుంటావా అంటే వద్దు, చీపో అని చెప్తారే తప్ప సిగ్గుపడి పెళ్లి చేసుకుంటాను అనరు. అందులోనూ ఫలానా వారంటే నాకు ఇష్టం, వివాహం చేసుకుంటాను అని అనడం అది కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏ ఆడపిల్లకైనా. అందువల్ల తాను చెప్పలేదు. కానీ తన మనస్సులో కలిగినటువంటి విరహాన్ని 143 పాసురాల్లో చెప్పింది. వాటిని నాచ్యార్ తిరుమొഴി అనే పేరుతో తమిళంలో మనం చూడవచ్చు. పాసురం అంటే అదొక రకమైన ఛందస్సు తమిళంలో ఉండేది.
అలాంటివి 143 చెప్పిన తర్వాత అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క 10 చొప్పున ఒక సముదాయంగా ఉంటాయి. ఒక భావానికి సంబంధించింది ఒక 10. అందులో ఒకటి తనకి విరహం కలిగిందని ఒక 10, కోకిలలు నిందిస్తూ ఒక 10, వెన్నెలని నిందిస్తూ ఒక 10, తనకెట్లయినా కృష్ణుడితో కలయిక కల్పించమని ఇలా చెబుతూ అందులో ఒకటి 1000 ఏనుగులతో వచ్చి కృష్ణుడు తనని వివాహం చేసుకోవడానికి వచ్చాడు అని తనకి కల వచ్చిందని చెరులతో చెప్తూ ఉంటుంది. వీటినే తమిళ సంప్రదాయంలో వివాహం చేసుకునేటటువంటి వారు పెళ్ళిలో ఆపాసురాలనే పాడుతూ కొబ్బరి కాయల్ని ఇటు నుంచి ఇటు వేస్తూ ఉంటారు. అలా చెప్పిన తర్వాత చివరి దాంట్లో ఈ కృష్ణుడు ఎక్కడ దొరుకుతాడే, అతడి మీద నాకు చాలా మరులుగొని ఉన్నాను నేను అని అంటే వీడి చెల్లులు అంటారు, ఎక్కడుంటాడు ఆ కృష్ణుడు, మనకు దొరుకుతాడా, గోపికల చేతిలో చిక్కుకుపోయాడు అంటారు. అయితే మనం అందరం గోపికలమైపోదాం, మనకు కూడా కృష్ణుడు చిక్కుతాడు అంది అని తనని తన చెల్లులని గోపికలుగా గొల్లవనితలుగా భావించి భాష కూడా పామరులు మాట్లాడే భాష మాట్లాడుతూ, పండితులు కాదు, పండితుల భాషలో వ్యాకరణం సంస్కృత పదాలు ఎక్కువ ఉంటాయి, ఈవిడ అది కాదు, అతి మామూలైనటువంటి పామరులు చదువుకోని వాళ్ళు మాట్లాడే భాష మాట్లాడుతూ, వేషం కూడా గొల్లెతల లాంటి వేషం ధరించి, అంటే వాళ్ళు పెడకొప్పు పెట్టుకుంటారు, జుట్టంతా ఎడం పక్కకి తీసి కొప్పు పెడుతూ ఉంటారు, మధ్యలో ఉండదు, ఎడం పక్కకు ఉంటుంది. అలా పెడకొప్పు పెట్టుకుని కుడి పైట వేసుకుని, మనమంతా ఎడం పక్కన పైట వేసుకుంటాం, గొల్లలు కుడి పక్కన పైట వేసుకుంటారు, ఈ భుజం మీద వేసుకుంటారు. ఆ రకంగా కుడి పైట వేసుకుంటూ ఆ భాషలో మేమంతా మా పాండిత్యాన్నంతా వదిలేసాం, మాకున్నటువంటి ఇలా అర్చకులు దేవాలయంలో ఉండే ఇవన్నీ పక్కకు పెట్టేశాం మేము. ఆనాడు గొల్లపల్లెలో గొల్లకాంతలు ఏ రకంగా అయితే ఏ రకమైనటువంటి పాండిత్యం లేకుండా అమాయకంగా కృష్ణుడు మాకు కావాలి అని పిచ్చి ప్రేమతో కోరుకున్నారో అటువంటి ప్రేమతోనే కోరుకుందాం, మనం అందరం ఉద్ధరించబడతామని చెప్పి అనుకుంది. ఆ క్షణము నుండి నా మనస్సరసి చూడా, నాది కాదు భావంబు నాది కాదు, నా ఇల్లు పల్లె పట్టు నావి కావని తోచే నవ్వుకొంటి అంటుంది. తను కాదు, అసలు నా మనస్సే నాది కాదు, అసలు ఇల్లు పల్లె ఇదంతా అది కాదు, నా తండ్రి నందుడుగాను తల్లి యశోదగాను కనపడుతున్నారు, మన గ్రామం అంతా కూడా నందవ్రజంలాగా కనపడుతోంది, మనమంతా కృష్ణ విరహంతో వేగిపోతూ అతన్ని కలుసుకునేటందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారంగా నా మనస్సుకు తోస్తోంది. నేను ఒక గొల్లపడుచుని, మీరంతా కూడా గొల్లపడుచులు, రెండర్రా మనమంతా శ్రీవ్రతం చేద్దామని చెప్పి చెల్లులందరినీ పిలుస్తూ ఉంటుంది. ఇవే మనకు కనపడేటటువంటి తిరుప్పావై పేరుతో కనపడే 30 పాసురాలు. ఇవన్నీ చేయడానికన్నా ముందు సంప్రదాయాన్ని ఎక్కడా పక్కకు పెట్టకుండా తండ్రి గారిని అడుగుతుంది, ఎవరైనా ఒక మానవకాంత దైవాన్ని వివాహం చేసుకున్నది చరిత్రలో ఇంతకు ముందుందా అని. పాపం ఆ వెర్రి బ్రాహ్మడు చెప్పాడు, చాలా కష్టమది, కానీ ఒకప్పుడు గోపికలు కృష్ణుడు తమకి అధినాథుడుగా కావాలి అంటే శారీరకమైనటువంటి భర్త కాదు, కోరుకున్నటువంటి వాళ్ళందరూ పెద్దవాళ్ళు, కోరుకున్నవాడు మాత్రం చిన్నవాడు, 7 ఏళ్ల వయస్సువాడు, అధినాథుడుగా ప్రాణేశ్వరుడుగా కావాలని కోరుకుని కాత్యాయని వ్రతం చేశారు అని చెప్తాడు. మరి కాత్యాయని వ్రతం ఎట్లా చేయాలి అని అడిగింది. ఆ వ్రతం చేసే విధానం ఇవన్నీ కూడా కృష్ణుడే వారికి తెలియచెప్పాడు అని తనకి తెలిసిన కొన్ని విషయాలు చెప్పాడు. అందులో ప్రధానంగా గోపికలు యమునా నదిలో తెల్లవారుజామున స్నానం చేసి నది ఒడ్డున ఇసుకతో కాత్యాయని దేవిని చేసి పూజ చేయడం, అంతవరకే ఆయనకి తెలుసు. మిగిలిన లోపాలు ఏమన్నా ఉంటే మీరు ఇలా వస్త్రాలు లేకుండా నదిలో స్నానం చేసి వ్రతభంగం చేశారని చెప్పి ఆ చీరలు తీసుకెళ్ళిపోయి వారికి చీరల మీద ఉన్న మోజుని పోగొట్టాడే, ఇలాంటివన్నీ కూడా చెప్పాడు ఆయన. కానీ వ్రతం పూర్తిగా ఎలా చేయాలో తెలియదు. చెప్పిన వరకు గ్రహించి ఆవిడ మర్నాటి నుండి వ్రతం చేయాలని నిశ్చయించుకుంది. ఆ మర్నాడు మార్గశిర పూర్ణిమ, ధనుర్మాసం ప్రవేశించినటువంటి రోజు. అందుకని ఆ మర్నాటి నుండి అంటే రేపటి నుండి గోదాదేవి వ్రతం ఎలా చేసింది, ఆ స్నానానికి ఎలా వెళ్ళింది, ఏ పాసురం చెప్పింది అన్నది మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం.
స్వోచ్చిష్టమాలికాబంధగంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. స్వస్తి.